అనేక ప్రాంతాలు కలిసే అది కాకుండా ప్రభు చెప్తున్నాడు, దేవానికి దైవదాసులు సొలొమోనుతో ప్రభు మాట్లాడు, దేవుడు ఇక మీదట ఈ రోజు నుంచి రెండంతల అభిషేకములో పరిచయలో గొప్ప గొప్ప అభిషేకం చూడబోతున్నాను. మీరు సదరే సాక్ష్యము, సదరే సాక్ష్యము. దేవుడు తన జీవితంలో ఇదిగో పరిచయను మలచిపోతున్నాడు. దేవుడు పరిచయను మలచిపోతున్నాడు. దేవుడు గొప్ప అభిషేకముతో ఎన్నడూ చూడని అభిషేకము సంఘము చూడబోతుంది. కానీ ఒక బాధకర విషయం ప్రభు మాట సంఘం చెప్పటం మాట ఏంటంటే సేవకుడికి లోబడడం ప్రాముఖ్యం. సేవకుడికి లోబడాలి. వయసు చూడడం కాదు, రక్త సంబంధము కాదు, లేక నాకు తెలిసిన వారిని కాదు. దేవుడికి మాట ప్రేరేపిస్తూ చెప్పని చెప్తున్నాడు ప్రభు మాట. ఆయనలో ఏది నువ్వు చూడకూడదు, ఆయనలో ఏది నువ్వు చూడకూడదు. ఆయన అభిషేకించబడిన దైవదాసు. కొంతమంది ఆయన చురుకనగా చూస్తున్నారు. నివాసిన ఆ అద్భుతమైన ఒకప్పుడు నువ్వు అద్భుతంగా ఎంతో ప్రేమతో మర్యాదించేవాడివి, అది ఇప్పుడు లేదు. అది వెళ్ళిపోయి ప్రభుత్వాడు, నా దాసుని అభిషేకించాను, ఆయన అభిషేకానికి మీరు ఇవ్వాలి. దాసుని అభిషేకాన్ని వెలిగించినప్పుడే కదా ఈ జీవితంలో ఆశీర్వాదం మొదలవుతాయి. మా సంఘాన్ని నాకు తెలియదు, ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. కొద్ది రోజుల నుంచి చాలా నిరుత్సాహం ఉన్నాడు. ఏం చేస్తున్నా కూడా ఆయనకు లాభం లేదు. ఈ వారమంతా కూడా చాలా ఒంటరిగా అయిపోయారు. నా సహోదర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు, నీ చుట్టూ అందరు నిలబడినా నువ్వు ఒంటరి వారికి కనిపిస్తున్నావు. కొన్నిసార్లు ఏంటినైనా నేను ఒంటరినా అని చాలా వేదన పడుతున్నావు. నా దేవుడితో మాట్లాడుతున్నాను. ఈ మధ్యాహ్నము ప్రభు నడిపించింది నీతో మాట్లాడడం కోసం. దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఒంటరి వాడికి రావు, నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాను, నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాను. అడుగులు తడబడిన తట్టి లేపి నడిపించు ఆయన. దేవుని బలమైన ఆజ్ఞాభిషేకం మనం చూస్తున్నాం. జీవితంలో నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన